నమస్తే సకులు. ఈరోజు కథ పేరు మట్టి బండి. ఉజ్జయిని నగరంలో నివసించే చారుదత్తుడు అనే బ్రాహ్మణ యువకుడు తాత తండ్రులు వర్తకం చేసి సంపాదించిన సొత్తంతా దాన ధర్మాల కింద ఖర్చు చేసేవాడు. అతనికి దూతాంబ అనే భార్య, రోహసేనుడు అనే కొడుకు ఉన్నారు. చారుదత్తుడు బీదవాడైపోయినప్పటికీ మైత్రేయుడు అనే మిత్రుడు, వర్ధమానుడు అనే సేవకుడు, రథనిక అనే దాసి అతనిని అంటిపెట్టుకునే ఉన్నారు. వీరి మాట అలా ఉండగా ఆ నగరంలో ఉండే సౌందర్యవతి అయిన ఒక వేశ్య వసంతసేన సైతం పేదవాడైపోయిన చారుదత్తుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఒకనాటి రాత్రి వసంతసేన చీకటిలో ఇంటికి పోతూ ఉండగా రాజుగారి బావమరిది అయిన శకారుడు ఆమెను వెంబడించాడు. ఆమె అతని నుంచి తప్పించుకోవడానికి చారుదత్తుడి ఇంట ప్రవేశించింది. తరువాత ఆమె తన నగలు తీసి దాచమని చారుదత్తుడికి ఇస్తూ ఆ నగల కోసమే శకారుడు తనను వెంబడించాడని చెప్పింది. చారుదత్తుడు ఆమెని ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చి ఆమె నగలను పగలు తన నౌకరు వర్ధమానుడు కాపాడేటట్లు, రాత్రిపూట మైత్రేయుడు కాపాడేటట్లు ఏర్పాటు చేశాడు. ఇలా ఉండగా చారుదత్తుడికి కాళ్ళు పట్టి జీవించిన సంవాహకుడు నిరుద్యోగిగా తిరుగుతూ జూదగాళ్లతో కలిసి జూదాలాడి బాకీ పడ్డాడు. వారు బాకీ ఇవ్వమని నిర్బంధించేసరికి పారిపోయి ఒక పాడుబడిన గుడిలో దాక్కున్నాడు. అతన్ని వెంటాడుతూ వచ్చిన జూదగాళ్ళు గుడిలో పాచికలు తీసి ఆట ప్రారంభించి పందెం నాది అంటే నాది అని కీచులాడేసరికి పందెం నాది అంటూ సంవాహకుడు బయటపడ్డాడు. వాడు అక్కడి నుంచి పారిపోయి వసంతసేన ఇంట దూరాడు. వాడు ఒకప్పుడు చారుదత్తుడి సేవకుడు అని తెలిసిన వసంతసేన వాడి బాకీదారులకు సొమ్ము ఇచ్చేసింది. ఈ సంఘటనతో మనసు మారిపోయి సంవాహకుడు బౌద్ధ సన్యాసి అయిపోయాడు. ఉజ్జయిని నగరంలో శర్విలకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు వసంతసేన దాసి అయిన మదనికను ప్రేమించాడు. వాడు మదనికను పోషించగలడో లేదో తెలుసుకోవడానికి గాను వసంతసేన తనకు కొంత ధనం ఇచ్చి మదనికను తీసుకుపోమని చెప్పింది. శర్విలకుడు డబ్బు లేనివాడు. అయితే అతను ఇతర శాస్త్రాలతో పాటు చోర విద్య అభ్యసించి ఉన్న కారణం చేత ఒక చీకటి రాత్రి చారుదత్తుడి ఇంటికే కన్నం వేసి మైత్రేయుడి రక్షణలో ఉన్న వసంతసేన నగలను కాజేసి మర్నాడు వాటిని తీసుకుపోయి వసంతసేనకిచ్చాడు. అదే సమయంలో చారుదత్తుడు తన రక్షణలో ఉన్న నగలు పోయినందుకు విచారించి తన భార్య రత్నావళి హారాన్ని మైత్రేయుడి ద్వారా వసంతసేనకు పంపాడు. వసంతసేన శర్విలకుడి దొంగతనం గ్రహించి కూడా పైకి ఏమీ అనక అతని వెంట మదనికను పంపేసింది. వారిద్దరూ బండిలో వెళుతూ ఉండగా ఆర్యకుడు అనేవాడిని రాజుగారు ఖైదు చేయించినట్టు శర్విలకుడికి తెలిసింది. ఆర్యకుడు అనేవాడు ఒక గొర్ల కుర్రవాడు, శర్విలకుడు మిత్రుడు. ఈ ఆర్యకుడు ఉజ్జయినిపు రాజు అవుతాడని ఎవరో సిద్ధుడు చెప్పాడట. ఆ కారణంగా రాజు వాడిని ఖైదు చేయించాడు అని జనం అనుకుంటూ ఉండేవారు. ఈ మాట వినగానే శర్విలకుడు బండి నుంచి దిగి మదనికను తెలిసిన గాయకుడి ఇంట దిగబెట్టమని బండివాడితో చెప్పి ఆర్యకుడిని విడిపించడానికి బయలుదేరాడు. అక్కడ వసంతసేన మైత్రేయుడు ఇచ్చిన రత్నావళి హారం తీసుకొని తాను వస్తున్నట్టుగా చారుదత్తుడితో చెప్పమని మైత్రేయుడిని పంపి వెనకగా తాను కూడా వెళ్ళింది. వర్షంగా ఉండడం చేత ఆమె ఆ రాత్రికి చారుదత్తుడి ఇంటనే ఉండిపోయింది. మర్నాడు చారుదత్తుడు పెందలాడే లేచి ఊరి వెలుపల ఉండే తన ఉద్యానానికి మైత్రేయుడితో సహా బయలుదేరుతూ తన సేవకుడైన వర్ధమానుడితో వసంతసేనను పెట్టెబండిలో ఎక్కించి ఉద్యానానికి తీసుకురా అని చెప్పాడు. వసంతసేన కొంచెం ఆలస్యంగా లేచింది. ఆమె రత్నావళి హారాన్ని దూతాంబకు ఇవ్వబోతే ఆమె తీసుకోక, నాకు నా భర్త కన్నా ఆభరణమేమిటి, ఆయన ఇచ్చేసిన దాన్ని నేను తీసుకోవటమా అన్నది. ఆ సమయంలో చారుదత్తుడి కొడుకైన రోహసేనుడు ఆడుకోవడానికి రథనిక ఒక మట్టి బండి తెప్పించి ఇవ్వగా వాడు దాన్ని విసిరికొట్టి పక్క ఇంటి అబ్బాయి ఆడుకునేలాంటి బంగారు బండి కావాలి అని ఏడ్చి పోరు పెట్టాడు. వాడి ఏడుపు చూసి వసంతసేన జాలిపడి తన నగలు కొన్ని తీసి ఇచ్చి వాటితో బంగారు బండి చేయించుకోమని చెప్పింది. కొంచెం సేపట్లో వర్ధమానుడు పెట్టె బండిని తెచ్చి బండి సిద్ధంగా ఉన్నదని వసంతసేనకు కబురు చేశాడు. వసంతసేన అలంకరించుకుంటున్నదని, ఆమె బయలుదేరడానికి కొంచెం వ్యవధి ఉన్నదని జవాబు వచ్చింది. తాను బండిలో మెత్తలు వేయటం మర్చిపోయిన సంగతి ఆ సమయానికే జ్ఞాపకం వచ్చి వర్ధమానుడు అందుకోసమని బండి తీసుకుని మళ్ళీ వద్దామనుకుంటూ వెళ్ళిపోయాడు. చారుదత్తుడి ఇంటికి సమీపంలో వీధికి అడ్డంగా కొన్ని పల్లెటూరి బళ్ళు నిలిచాయి.
కారణం ఏమంటే వాటిల్లో ఒక బండికి చక్రం ఊడి వచ్చింది. కొంతలో అక్కడికి ఒక బండి వచ్చింది. దాన్ని శకారుడి నౌకరు తన యజమాని కోసం తీసుకుపోతున్నాడు. దారికి అడ్డంగా బళ్ళు ఉండడం గమనించిన శకారుడు బండివాడు తన బండిని చారుదత్తుడి ఇంటి గుమ్మం దగ్గర ఆపి చక్రం ఊడిన బండికి సహాయం వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలో వసంతసేన అలంకరణ ముగించి గుమ్మం వద్దకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న పెట్టెబండి తన కోసమే అనుకుని ఖాళీగా ఉన్న ఆ బండిలోకి ఎక్కి కూర్చుని తలుపులు మూసేసింది. త్వరలోనే పల్లెటూరి బండి బాగైంది. వీధి ఖాళీ అయింది. శకారుడి బండివాడు తిరిగి వచ్చి బండిని సరాసరి శకారుడి తోటకు తోలుకుపోయాడు. సర్విలకుడు చోరవిద్యలో ఘటికుడు కనుక ఎలాగో చెరసాలలో జొరబడి అక్కడి అధికారిని చంపి ఆర్యకుడిని విడిపించాడు. రక్షక భటులు ఆర్యకుడి కోసం నగరమంతా గాలించసాగారు. ఆర్యకుడు వారిని తప్పించుకుని పారిపోతూ చారుదత్తుడి ఇంటికేసి వచ్చి దొడ్డివాకిలి తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. ఇంతలో వర్ధమానుడు బండిలో మత్తలు వేసి తీసుకొచ్చి బండి సిద్ధంగా ఉన్నదని వసంతసేనకు చెప్పండి అని కేకపెట్టాడు. ఇదే మంచి అవకాశమని ఆర్యకుడు బయటికి వచ్చి బండి ఎక్కి తలుపులు మూసేసుకున్నాడు. వర్ధమానుడు బండిని ఊరి బయట ఉండే చారుదత్తుడి తోటకు తోలుకుపోయాడు. బండి వచ్చి చేరగానే చారుదత్తుడు ఆత్రంగా వచ్చి తలుపు తెరిచి లోపల ఆర్యకుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆర్యకుడు శరణు వేడగా చారుదత్తుడు అభయమిచ్చి ఆ బండిలోనే ఎక్కడికైనా క్షేమ ప్రాంతానికి వెళ్ళమని చెప్పి పంపేశాడు. అక్కడ శకారుడు తన స్నేహితుడితో బండి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయానికి వారికి బౌద్ధ సన్యాసి అయిపోయిన సంవాహకుడు ఎదురయ్యాడు. అతను తన కాషాయ వస్త్రాలను ఆ తోటలోని చెరువులో ఉతుక్కుని వస్తున్నాడు. శకారుడు అతన్ని తిట్టి కొట్టి చివరకు విడిచిపెట్టాడు. ఆ సమయంలోనే వసంతసేన ఎక్కిన బండి అక్కడికి వచ్చింది. శకారుడిని చూసి వసంతసేన భయపడిందో తలవరి తలంపుగా వచ్చిన వసంతసేనను చూసి శకారుడు అంత సంతోషించి ఆమెను కాళ్ళు పట్టుకుని బతిమాలబోయాడు. వసంతసేన చాచి ఒక్క తన్ను తన్నేసరికి శకారుడి ప్రేమ రోషంగా మారింది. ఆ దుర్మార్గుడు తన స్నేహితుడితో ఈమెను చంపేయి, నీకు అడిగినంత ధనం ఇస్తాను అన్నాడు. కానీ ఆ స్నేహితుడు ఆ పని తన వల్ల కాదు అన్నాడు. బండివాడు కూడా అదే మాట అన్నాడు. నేను నవ్వులకు అన్నాను కానీ నిజంగా చంపిస్తానా? మీరు ఇక్కడ ఉండడం చేత వసంతసేన బిడియపడుతున్నది, మీరు వెళ్ళిపోండి అని శకారుడు తన మిత్రుడిని బండివాడిని పంపేసి వసంతసేనతో మాటలు పెంచుకుని ఆమె గొంతు పట్టుకుని నొక్కేశాడు. వసంతసేన స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందని శకారుడు అనుకున్నాడు. త్వరలోనే అతని మిత్రుడు బండివాడు తిరిగి వచ్చి శకారుడు హత్య చేసినట్లు తెలుసుకున్నారు. మిత్రుడు తనను తిట్టి వెళ్ళిపోతుంటే శకారుడు వసంతసేనను చంపి ఎక్కడికి పోతావు అని బుకాయించాడు. మిత్రుడికి శకారుడు అంటే అసహ్యం వేసింది. అతను కత్తి చూసి శకారుడిని భయపెట్టి రాజుగారి ప్రతిపక్షం వారితో చేరడానికి వెళ్ళిపోయాడు. బండివాడికి లంచం ఇవ్వబోతే వాడు తీసుకోలేదు. బండివాడిని బండి తీసుకుని ఇంటికి పొమ్మని చెప్పి శకారుడు వాడిని తన ఇంట నిర్బంధించి ఉంచడానికి హత్యానేరం చారుదత్తుడి పైన వేయడానికి నిశ్చయించాడు. తర్వాత అతను వసంతసేన శరీరం పైన ఎండుటాకులు కప్పి కుప్పగా పేర్చి వెళ్ళిపోయాడు. అంతలోనే బౌద్ధ సన్యాసి మళ్ళీ అక్కడికి వచ్చాడు. తన కావిగుడ్డలు మట్టి కాకుండా ఆరవేసేటందుకు ఎండుటాకుల కుప్ప వాటంగా కనిపించింది. అతను బట్టలను దానిపై పరుస్తూ ఉండగా వసంతసేన కదిలింది. బౌద్ధ సన్యాసి ఆకులు తొలగించి వసంతసేనను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఒకప్పుడు తనను జోదరుల నుంచి కాపాడింది. అతను ఆమెకు శైత్యోపచారాలు చేసి ఆ సమీపంలో ఉండే బౌద్ధ విహారానికి తీసుకుపోయాడు. శకారుడు న్యాయస్థానానికి వెళ్ళి వసంతసేనను నేను చంపలేదు, ఎవరో దుర్మార్గులు ఆమెను నా తోటలోకి తెచ్చి నగల కోసం చంపారు అని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి తన ధర్మం ప్రకారం సాక్షులను పిలిపించి విచారణ సాగించాడు. వసంతసేన చారుదత్తుడి ఇంటికి వెళ్ళినట్టు ఆమె తల్లి చెప్పింది. చారుదత్తుడిని అడిగితే వసంతసేన ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందని, అప్పుడు ఇంటి వద్ద లేదని చెప్పాడు. ఈ విచారణ ఆరంభం కాకముందే మైత్రేయుడు వసంతసేన జాడ తెలుసుకోవడానికి బయలుదేరాడు. తన కొడుకు బంగారు బండి కొనుక్కునేటందుకే వసంతసేన ఇచ్చిన నగలను ఆమెకు తిరిగి ఇచ్చి రమ్మని అతనితో చారుదత్తుడు చెప్పాడు. మైత్రేయుడు ఆ నగలు పట్టుకుని వసంతసేన వార్త కోసం తిరుగుతూ ఉండగా దారిలో అతనికి చారుదత్తుడు న్యాయస్థానానికి పిలువబడినట్లు తెలిసింది. మైత్రేయుడు అక్కడికి పరిగెట్టాడు. అతని వద్ద ఉన్న వసంతసేన నగలు చారుదత్తుడి దోషాన్ని బలపరిచాయి. చారుదత్తుడే వసంతసేనను నగల కోసం హత్య చేసినట్టు నిశ్చయించి న్యాయాధికారి అతనికి
కొంత శిక్ష విధించాడు. చారుదత్తుడిని వజ్రభూమికి తీసుకుపోయారు. అతను ఒక్కసారి తన కొడుకును చూడగోరాడు. రోహసేనుడు వచ్చి ఏడుస్తూ తలారులతో మా నాన్నను చంపకండి, నన్ను చంపండి అన్నాడు. ఈ లోపల వసంతసేన బౌద్ధ సన్యాసి సహాయంతో చారుదత్తుడి ఇంటికి బయలుదేరింది. తనను హత్య చేశాడని ఆరోపించి చారుదత్తుడిని కొరత వేస్తున్నారని ఆమెకు దారిలో తెలిసింది. ఆమె కూడా వజ్రభూమికి వచ్చింది. చంపకండి, నేను బతికే ఉన్నాను అని ఆమె పెట్టిన కేక విని తలారులు చారుదత్తుడిని అక్కడే ఉంచి రాజుకి ఈ సంగతి చెప్పబోయారు. వసంతసేనను ప్రాణాలతో చూడగానే శకారుడు భయపడి పారిపోయాడు. కానీ తలార్లు అతనిని పట్టుకున్నారు. చారుదత్తుడితో వసంతసేన జరిగిన సంగతి అంతా చెప్పింది. ఇదే సమయంలో ఆర్యకుడు యజ్ఞవాటికలో ఉన్న రాజుని చంపేశాడు. ఇప్పుడు ఆర్యకుడే రాజు. తనను కాపాడిన కృతజ్ఞత కొద్దీ అతను చారుదత్తుడికి వేణా తీరాన కుశావతి అనే రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఈ విషయాలన్నీ సర్విలకుడు వచ్చి చారుదత్తుడికి చెప్పాడు. చారుదత్తుడు వసంతసేనను వెంట పెట్టుకుని తన ఇంటికి వెళ్ళేసరికి దూతాంబ తన భర్త మరణశిక్ష పొందాడు అనుకుని సహగమనం చేసే ప్రయత్నంలో ఉంది. అందరి కష్టాలు గట్టెక్కాయి. చివరకు శకారుణ్ణి కూడా చారుదత్తుడు విడిచిపుచ్చాడు. అతను తన భార్యతోనూ వసంతసేనతోనూ కొడుకుతోనూ సుఖంగా ఉన్నాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.